హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ప్రీవియస్ వీడియోస్లో ఆప్షన్కి సంబంధించిన స్ట్రాటజీస్ మాట్లాడుతూ వచ్చాం. బట్ ఈరోజు ఈ వీడియోలో మనం మన ఈక్విటీ ఏవైతే స్టాక్స్ పర్చేస్ చేస్తున్నామో ఈ స్టాక్స్కి సంబంధించి కవర్డ్ కాల్తో వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దీన్ని మనం జనరల్గా కవర్డ్ కాల్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ఆ స్ట్రాటజీకి సంబంధించి మనం ఫాలో అవ్వాల్సిన రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనం ఫాలో అవ్వాల్సిన క్వాంటిటీ మేనేజ్మెంట్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. అండ్ వన్స్ ధన్ వెబ్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏదైతే స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్టాక్కి సంబంధించి ఎఫ్అండోలో ఉందో లేదో వెరిఫై చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు కనుక ఆర్వీఎన్ఎల్ అన్న రైల్వే స్టాక్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఆర్వీఎన్ఎల్ స్టాక్కి సంబంధించినంత వరకు ఆప్షన్ చైన్లో దానికి సంబంధించి అనాలిసిస్ ఎలా ఉంది అన్నది చూద్దాం. సో మీకు ఇక్కడ చూసినట్లయితే దీని యొక్క లాట్ సైజ్ అనేది మనకి అప్రాక్సిమేట్గా 1525 రూపీస్గా ఉండడాన్ని చూస్తున్నాం. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎట్ ద మనీ ప్రీమియం 16 రూపీస్ అండ్ లాట్ సైజ్ 1525, అప్రాక్సిమేట్లీ 22,000 to 25,000 మధ్య మనం ఇక్కడ ప్రీమియం ఉండడాన్ని చూస్తున్నాం. అండ్ దీనికి సంబంధించినంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నప్పుడు మీరు ఏదైతే స్టాక్ని మీరు పర్చేస్ చేస్తున్నారో దాన్ని ప్లెడ్జ్ చేయడం ద్వారా మీరు ఎక్స్ట్రా హెయిర్ కట్ మార్జిన్ని పొందొచ్చు. అండ్ ఈ మార్జిన్ ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఆ మార్జిన్ నుంచి మీరు డైరెక్ట్గా ఎఫ్అండో ట్రేడ్ అండ్ ఆర్వీఎన్ఎల్ స్టాక్కి సంబంధించినంత వరకు ఎట్ ద మనీ ప్రీమియంని మనం ఇక్కడ చూసినప్పుడు మనకి అది అప్రాక్సిమేట్గా ఒక లాట్ అన్నది మనకి అప్రాక్సిమేట్లీ 16.35 రూపీస్ ప్రీమియంగా ఉండడాన్ని చూస్తున్నాం. అండ్ దీని ఇన్వెస్ట్మెంట్కి మనకి అప్రాక్సిమేట్గా 25,000 అవుతుంది. సో మనం ఏదైతే ఆర్వీఎన్ఎల్ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీలో మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ లైక్ 700 క్వాంటిటీ అప్రాక్సిమేట్గా మీరు కనుక పర్చేస్ చేశారు అనుకుంటే ఎట్ ద మనీని సెల్ చేయడం ద్వారా ఈ ప్రీమియంని మీరు క్యాప్చర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ స్టాక్ కనుక లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్లో ఉంటే మనకి ఇక్కడ అది ఎడ్జ్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఆ బాస్కెట్ని ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఒకసారి చూపిస్తున్నాను. సో ఈ స్టాక్కి సంబంధించినంత వరకు కవర్డ్ కాల్లో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ ఆర్వీఎన్ఎల్ స్టాక్కి సంబంధించిన ఈ పర్టిక్యులర్ ఆప్షన్ని మనం సెల్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా 25,000 మార్జిన్ ఉండాలని చూస్తున్నాము. అండ్ ఒక బాస్కెట్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఈ బాస్కెట్ నేమ్ని నేను కవర్డ్ కాల్గా ప్లేస్ చేస్తున్నాను. సో కవర్డ్ కాల్కి సంబంధించిన ఈ బాస్కెట్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసాము. అండ్ దీనికి సంబంధించినంత వరకు ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఏదైతే ఉందో మనకి అప్రాక్సిమేట్గా ఒక 725 క్వాంటిటీ మనం ఇక్కడ బాస్కెట్ కోసం యాడ్ చేస్తున్నాము. ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ బాస్కెట్లో యాడ్ అవ్వడాన్ని చూస్తాం. అండ్ ఇక్కడ మనం ఆప్షన్ చైన్లో నుంచి చూసినప్పుడు మనకి ఎట్ ద మనీ 16.35 రూపీస్గా ఉంది. అండ్ ఇక్కడ మనం ఆర్వీఎన్ఎల్ స్టాక్ ఏదైతే ఉందో దాన్ని పర్చేస్ చేసి ఎట్ ద మనీని సెల్ చేయడం ద్వారా మనం ఇక్కడ కవర్డ్ కాల్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ స్టాక్ కనుక ఇక్కడ నుంచి మనకి 12 రూపీస్ పైకి వెళ్ళినా మనం అక్కడ ప్రాఫిట్లో ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అగైన్ మనం దీన్ని ఒక పుట్ ఆప్షన్ని బై చేయడం ద్వారా హెడ్ చేసుకునే ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్టాక్కి సంబంధించినంత వరకు ఒక 40 రూపీస్ని మీరు కనుక ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే మీరు 320 రూపీస్ ఉన్న 3 రూపీస్ ఏదైతే ప్రీమియం ఉన్న పుట్ ఆప్షన్ ఉందో దీన్ని పర్చేజ్ చేయడం ద్వారా డౌన్ సైడ్ రిస్క్ని కూడా మనం లిమిట్ చేసుకుంటాము. సో మనకి ఇక్కడ ఏదైతే ప్రీమియం ఎక్కువగా ఉంది 16 రూపీస్ అని మనం అనుకుంటున్నామో ఆ ప్రీమియంలో ఒక 2 రూపీస్ మనం ఇక్కడ ఎక్స్పెండిచర్గా పెట్టుకొని 14 రూపీస్ ప్రీమియంతో మనం ఏదైతే లాట్ సైజ్ మేనేజ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి మన రిస్క్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనం ఈ కవర్డ్ కాల్ని ఎగ్జిక్యూట్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. అండ్ ఒకవేళ ఈ కవర్డ్ కాల్కి సంబంధించిన రిస్క్ మేనేజ్మెంట్ని మనం అర్థం చేసుకోవాలి అంటే డైరెక్ట్గా ధన్ ఆప్షన్ ట్రేడర్ మనకి దానికి ఉపయోగపడుతుంది. సో నేను ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉన్న ట్రేడ్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా ఆప్షన్ ట్రేడర్కి నేను ఇక్కడ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఒక స్ట్రాటజీ బిల్డర్ని ఓపెన్ చేయడం ద్వారా మనం ఈ పర్టికులర్ స్ట్రాటజీని మన ఏదైతే రిస్క్ అనాలిసిస్ ఉంటుందో దాన్ని క్యారీ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన స్టాక్ని చూస్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన లెగ్స్ అనేవి ఇక్కడ మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తాయి. అండ్ దీన్ని మనం సెల్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఏదైతే మనకి 320 రూపీస్ యొక్క పుట్ ఉందో ఆ పుట్ ఆప్షన్ని మనం ఇక్కడ పర్చేస్ చేద్దాము అనుకుంటున్నాము. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్గా మనం చూసుకున్నప్పుడు మనకి ఏదైతే 375 రూపీస్ ఉందో ఈ 375 రూపీస్ తర్వాత మాత్రమే మనకి లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మనం ఆల్రెడీ ఆ స్టాక్ని పర్చేస్ చేసి ఉండడం ద్వారా
మనం ఏదైతే రిస్క్ మేనేజ్మెంట్ మనం చేస్తామో ఆ రిస్క్ మేనేజ్మెంట్ ద్వారా మనకి ఇక్కడ ఆ పర్టికులర్ స్టాక్ నుంచి కూడా ప్రాఫిట్ రావడం చూస్తాము. అండ్ స్టాక్ నుంచి ప్రాఫిట్ వస్తుంది అండ్ మనం ఏదైతే కాల్ అమ్మామో దాని నుంచి మనకి ఇక్కడ ప్రీమియం అన్నది కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము అండ్ డౌన్వర్డ్ రిస్క్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. సో ఇన్నేవే మనం అప్ సైడ్ని లిమిట్ చేస్తున్నాము, డౌన్ సైడ్ని లిమిట్ చేస్తున్నాము. అండ్ ఇలా మనకి స్టాక్ కనుక కన్సాలిడేటివ్ బ్రేక్అవుట్ ఏదైతే ఇచ్చే ముందు కన్సాలిడేట్ నేచర్లో ఎప్పుడైతే 2 to 3 years ఆర్ కొన్ని ఇయర్స్ పాటు ఉంటుందో, ఇలా మనం ఐటీసీని కనుక మాట్లాడుకుంటే అలాంటి స్టాక్లో మనం మూమెంట్ అన్నది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అండ్ ఒకవేళ స్టాక్ కనుక మనకి డౌన్వర్డ్ వస్తే మనకి అప్రాక్సిమేట్గా 20,000 ప్రాఫిట్ జోన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాము. సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనకి ఈక్విటీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ డౌన్ సైడ్ వెళ్తే మనం తీసుకుంటున్న సెల్ ఆప్షన్ అండ్ మనం ఏదైతే పుట్ ఆప్షన్ పర్చేస్ చేస్తున్నామో ఈ పుట్ ఆప్షన్ అనేది మనకి హెడ్జ్గా ఉపయోగపడి మనం తీసుకుంటున్న స్ట్రాటజీలో మనకి అన్లిమిటెడ్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలా మనం కొన్ని స్టాక్స్ ఏవైతే కన్సాలిడేషన్ జోన్లోనే ఉంటున్నాయి, బ్రేక్అవుట్ ఇవ్వకుండా అండ్ ఇలా ఉంటాయి అని మన అనాలిసిస్ ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఉంటుందో అలాంటి స్టాక్స్లో ఇలాంటి స్ట్రాటజీస్ని మనం ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా ఆ ప్రీమియంని కలెక్ట్ చేసుకొని మనం ఒక రెగ్యులర్ ఇన్కమ్ పొందే ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇలా కవర్డ్ కాల్కి సంబంధించిన ఈ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఎంత టైంలో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అన్నది కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ ఈరోజు మనం January 3rd ఉన్నాము అండ్ January 27th సంబంధించిన ఆప్షన్ని సెల్ చేస్తాము. సో అప్రాక్సిమేట్గా మనకి ఏదైతే మనం మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ మూవ్ అన్నది మనకి ఫేవరబుల్గా ఈ 1 monthలో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే ఆ డైరెక్షన్లో ఒకవేళ మార్కెట్ కనుక కంటిన్యూస్గా మూవ్ అయిన సందర్భాల్లో మాత్రమే మనం రిస్క్ అనేది ఫేస్ చేస్తాం. అండ్ మనం దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్ సైడ్ కూడా మనం డౌన్ సైడ్ ఎలా అయితే 3 rupees ఆప్షన్ పర్చేస్ చేస్తామో అలాగే అప్ సైడ్ కూడా 3 rupees ఆప్షన్ని పర్చేస్ చేయడం ద్వారా ఈవెన్ దో మన ప్రాఫిట్ జోన్ అనేది లిమిటెడ్గా ఉన్నా మనం అన్ఈవెన్ అండ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ నుంచి ప్రొటెక్షన్ పొందే ఆప్షన్ ఇలాంటి స్ట్రాటజీస్లో ఉంటుంది. అండ్ మనం ఒక స్టాక్కి సంబంధించినంత వరకు ఈ కవర్డ్ కాల్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ స్టాక్లో మూమెంట్ అనేది తక్కువగా ఉండాలి అన్నది మనం ప్రైమా ఫేషిగా అబ్జర్వ్ చేసుకుంటాము. అండ్ లాట్ సైజ్ అన్నది మనకి ఎంత ఉన్నది అన్నది మనం అబ్జర్వ్ చేసుకుంటాము. అండ్ లాట్ సైజ్ కనుక ఎక్కువగా ఉండి దాంట్లో స్టాక్ యొక్క మూమెంట్ అనేది తక్కువగా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మన అనాలిసిస్ ప్రకారం కన్సాలిడేటివ్ జోన్లో మనకి ఈ స్టాక్ ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడైతే గమనిస్తామో అలాంటప్పుడు ఈ కవర్డ్ కాల్ స్ట్రాటజీని దాంట్లో ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా మనం ప్రొటెక్టివ్గా మన ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దీనికోసం మనం స్టాక్ ఏదైతే ఉందో దాన్ని ఈక్విటీలో పర్చేస్ చేస్తున్నాము అండ్ దాన్ని ప్లెడ్జ్ చేయడం ద్వారా వచ్చిన మార్జిన్తో మనం ఎడదామని సెల్ చేస్తున్నాము. అండ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రిస్క్స్ లిమిట్ చేసుకోవడానికి మనం 2 to 3 rupees ఉన్న ఆప్షన్ని పర్చేస్ చేస్తాము. సో ఇలా మనం అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రిస్క్ నుంచి ప్రొటెక్షన్ పొందుతూ మనం ఏదైతే విత్ ఇన్ ద జోన్ మనకి ట్రేడ్ అవుతుందో ఆ ట్రేడ్స్లో మనం అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రిస్క్ని లిమిట్ చేసుకుంటూ ఒకవేళ బోనస్ ఆర్ స్ప్లిట్ కనుక ఆ స్టాక్స్లో వస్తుంటే దాన్ని ఎంజాయ్ చేసే ఆప్షన్ మనకి ఇలాంటి స్ట్రాటజీస్లో ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ మీరు ఎగ్జిక్యూట్ చేసే ముందు డ్యూ డెలిజెన్స్ వాడడం మర్చిపోకండి అండ్ పేపర్ టెస్ట్ అండ్ బ్యాక్ టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ కవర్డ్ కాల్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ దన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.